హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. ఇది అనంతపురం జిల్లా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇక్కడ మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి ఉన్నాయి ఒకసారి చూసేద్దాం మనం. సో దీనికి పేపర్ యాడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. శిశు గృహాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అనుబంధ శిశు గృహలో పలు రకాల పోస్టుల భర్తీకి అర్హుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నామని చెప్పేసి పీడి అరుణ్ కుమార్ గారు తెలిపారు. ఒప్పంద ప్రాతిపదికన మహిళలు మాత్రమే, లేడీస్కి మాత్రమేనండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో 3 ఆయా పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. సో ఓబీసీలకు 2, ఎస్సీ గ్రూప్కి 1 ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ టైం కింద డాక్టర్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నామని చెప్పారండి. రోస్టర్ పాయింట్ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇవి బాల సదన్లో పార్ట్ టైం కింద ఎడ్యుకేటరు, ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ 2 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఈ నెల 25 అంటే ఈరోజు ఉదయం 11:30కి అయితే జిల్లా అధికారిక వెబ్సైట్లో ఉంచుతాము. అలాగే నవంబర్ 4వ తారీఖులోపు అయితే దరఖాస్తులు పంపించాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది ఈరోజు పడిన ఆర్టికల్ అండి, న్యూస్. సో ఇప్పుడు నోటిఫికేషన్లోకి వచ్చాం కదా. సో ఇక్కడ చూడండి, మనం ఏమేమి పోస్టులు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ మిషన్ వాత్సల్య స్కీమ్ కింద అయితే ఇవి ఫిల్ చేస్తున్నారండి. చిల్డ్రన్ హోమ్స్లో అయితే ఉన్నాయి ఈ వేకెన్సీస్. అనంతపురం జిల్లాలో పార్ట్ టైం బేసిస్లో అయితే ఉన్నాయి. సో అవి ఏంటి అనేది కింద మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న మిషన్ వాత్సల్య పథకం కింద బాల సదనం చిల్డ్రన్ హోమ్లో అనంతపురం నుండి అయితే మనమైతే వర్క్ చేయాలి. సో అక్కడ ఖాళీగా ఉన్న పార్ట్ టైం ఉద్యోగాలండి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే వర్క్ చేయాలండి. సో ఇక్కడ చూడండి ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే ఎడ్యుకేటర్ పార్ట్ టైం అండి, 1 టీచర్ అయితే ఉంది. దీనికి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చి 5,000 అనేది మంత్లీ రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి జాబ్ డిస్క్రిప్షన్ అంటే మనం జాబ్లో జాయిన్ అయితే చేయాల్సిన వర్క్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మన పార్ట్ టైం టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ టైమింగ్స్ చూడండి, మార్నింగ్ 4:30 to 5:30 AM, ఈవినింగ్ 6 to 8 PM. సో ఈ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, పార్ట్ టైం అండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏమేమి అర్హతలు ఉండాలనేది చూడండి. బీఎస్సీ, దాంతోపాటుగా బీఈడి ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారండి. 30 నుంచి 45 సంవత్సరాలు ఉమెన్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం అండి, 2 టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒక్కో టీచర్కి 5,000 అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. టోటల్గా 10,000 అండి, 2 పోస్టులు. సో మ్యూజిక్ టీచర్కి ఏ విధమైన జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, అలాగే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి ఏ విధమైన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా పార్ట్ టైం పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది, కాంట్రాక్ట్ బేసిస్. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో వాటికి సంబంధించి కొన్ని ఇచ్చారు చూడండి, సాఫ్ట్ టాయ్ మేకింగ్, హ్యాండ్ మేడ్ వర్క్స్, పెయింటింగ్స్. సో ఇవన్నీ తెలిసి ఉండాలండి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే మ్యూజిక్ టీచర్కి విడిగా క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్. డిప్లొమా చదవాలి, దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 30 to 45 years క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, ananthapuram.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు ఉదయం 11:30కి అయితే పెట్టారండి. సో దీనికి సంబంధించి అర్హతా పత్రాలు అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ ధృవీకరించడం, అంటే గెస్టెడ్ ఆఫీసర్స్ అయితే సైన్ చేయించాలండి. సో సైన్ చేయించి వాటిని అయితే అప్లికేషన్కి జతపరిచి అవి మనం అక్కడ సబ్మిట్ చేయాలండి. సో 26/10/2025 ఉదయం 10:30 నుండి 4/11/2025 సాయంత్రం 5 గంటల వరకు అయితే వాళ్ళైతే స్వీకరిస్తారండి. సో అడ్రస్ ఇచ్చారు కదా, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి అనంతపురం వారి కార్యాలయం నందు అయితే మీరు సబ్మిట్ చేయాలండి. సో ఇదేనండి అడ్రస్. ఈ అడ్రస్లో అయితే మీరు 4వ తారీఖు లోపు అయితే సబ్మిట్ చేయాలండి. సో అలాగే మనకి ఇంకొక నోటిఫికేషన్ ఉందండి. సో ఈ నోటిఫికేషన్ కూడా చూసేద్దాం.
సో ఇక్కడ ఆయా వేకెన్సీస్ కాంట్రాక్ట్ బేసిస్లో ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఓన్లీ 7,994 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 25 నుంచి 42 సంవత్సరాలు అయితే ఏజ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఏజ్ అనేది 42కి మించకూడదు. సో ఇక్కడ వీళ్ళకి ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ బిలో 6 years, 6 సంవత్సరాల లోపల పిల్లల్ని టేకింగ్ కేర్ అంటే బాగా చూసుకోవడం రావాలండి. వాళ్ళకి అదే ఎక్స్పీరియన్స్, అది ఉంటే సరిపోతుంది ఆయాలకి. వీళ్ళకి ఏ విధమైన క్వాలిఫికేషన్ అడగలేదండి. డాక్టర్ వచ్చి పార్ట్ టైం అండి. 9,930 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. పార్ట్ టైంలో వర్క్ చేయాలి, ఫుల్ టైం కాదు. 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. షుడ్ ఎంబీబీఎస్ చదివిన మెడికల్ డాక్టర్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. షుడ్ బి మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ ఏ మినిమమ్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ స్పెషలైజ్డ్ ఇన్ పీడియాట్రిక్ మెడిసిన్స్ నెసెసరీ. చిన్నపిల్లల డాక్టర్లకైతే ఇక్కడ స్పెషలైజేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ కూడా ఫిల్ చేయాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషను అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో రెండింటికి కూడా ఒకటే అప్లికేషన్ ఫామ్ ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్కి మీరు ఫోటో అంటించినప్పుడు ఒకవేళ ఫోటో ఏమైనా అంటిస్తే గెజిటెడ్ ఆఫీసర్ చేత అది కూడా సైన్ పెట్టించాలండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ ఏదైనా నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.